చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రియమైన సంగమా ఆలోచించండి, ప్రార్థన చేసుకొని వాక్యములోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, అద్భుతకరుడివి, ఆలోచనకర్తవి, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తవు, పాపుల రక్షకుడు, లోకరక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు పేరిట నా తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్నాను. ప్రభువా, మీ కృపా వాత్సల్యతను, మీ కృపా కనికరాన్ని కుమ్మరించి పరిశుద్ధాత్ముడా నీవే వాక్య వర్తమానం అందించండి. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, మనిషిని. పరిశుద్ధాత్మ తప్ప వాక్యము ఎవ్వరికి కూడా మానవుడి వల్ల కాదు. ప్రభువా, ఈ దీనుడిని మీ సిలువు సాటును మరుగుపరుచుకొని వాక్య వర్తమానము నువ్వే అందించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మనుషులు సంతోషించాలి, దేవదూతలు సంతోషించేటట్లుగా ఈ వాక్య వర్తమానం అందించమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మహిమ కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధ గ్రంథములో వాక్యముని నీటిగా చూపించాడు. ఈ వాక్యము ప్రియమైన వారులారా, సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవటానికి వచ్చినప్పుడు నేను ఇల్చు నీళ్లు తాగితే నీవు ఎప్పటికీ దప్పికగా ఉండవన్నాడు. వాక్యాన్ని నీళ్లుగా సాదృశ్యంగా చూపించాడు. అలాగే జీవాహారం కూడా నీళ్లగానే చూపించాడు. జీవాహారము అనేది మరి ఆహారం ఎంత తిన్నా మరి జీవాహారము నీళ్లు లేకపోతే ఆహారం అరగదు, ఇంకోటి ఆహారములో మనకి పోషణ ఉండదు. అట్లాగే మరి నీళ్లు అనేది వాస్తవానికి పవిత్రతకి, పరిశుద్ధతకి సాదృశ్యము. వాక్యము పరిశుద్ధతకి, పవిత్రతకి సాదృశ్యము. బాప్టిజం తీసుకుంటే పాపముని కడుగువేయటం. నీళ్లు వాక్యానికి, పాపము కడగటానికి కూడా సాదృశ్యం. ఆహారానికి నీళ్లు తీసుకుంటే ఆహారంలో నీరు బలమైనది, నీరుకి జీవం ఉంది. అలాగే వాక్యానికి కూడా జీవము ఉన్నది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఈ వాక్యము క్రీస్తుకు పూర్వము దేవుడైన యెహోవా ఇచ్చిన యెషయా గ్రంథములో 7వ అధ్యాయం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యక జన్మించి కన్యక గర్భవతి అయి కుమారుని కనును, కన్యక గర్భము ధరించి కుమారుని కనును అని ప్రవచించాడు. ఇక్కడికి వచ్చేలేక 8వ వచనంలో వాక్యాన్ని నీరు కింద చూపిస్తున్నాడు. వాక్యాన్ని నీరు కింద చూపిస్తున్నాడు. అట్లాగే ఈ భూరాజుని, ఈ భూమిని పరిపాలన చేస్తున్న రాజు ఇంకొకడు ఉన్నాడు కదా, లూసిఫర్, వాడిని కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకని మనము మనస్సు పెట్టి ధ్యానించి ఆలోచించి మీరు దేవుని పరిశుద్ధాత్మని పొందుకోవాలని కోరుతూ ఈ వాక్యమును మనసు పెట్టమని అడుగుతూ మన వాక్యంలోనికి వెళదాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 5, 6. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు సిలోహు నీళ్లు వద్దని చెప్పి దెజీనిని బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుతున్నారు. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చెప్పుడు మాటల వలన వీళ్ళు సన్నగా పారు నీళ్లు. ఈ నీళ్లు సన్నగా పారటం అంటే మొట్టమొదటిగా సువార్తను ప్రకటించింది ప్రభువైన యేసుక్రీస్తు. ఈ నీళ్లు వాక్యానికి సాదృశ్యం. అప్పుడు ఒక్కడే ప్రభువు గనుక ఈ 12 మంది కూడా అప్పుడు సువార్త ప్రకటించలేదు కనుక ఒక్క నీరుని సిలోహు లోయ సన్నగా ఉండెను, అనగా సన్నగా వాక్యము ప్రకటించను. వాక్యము ఒక గ్రామంలో కాదు, అనేకమైన గ్రామంలోనికి వెళ్ళి కొన్ని పట్టణాలు, కొన్ని పల్లెలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడ సువార్తని ప్రకటించాడు. అనగా సన్నగా, నీళ్లు సన్నగా వస్తాయి, దానికి సాదృశ్యమై ఉన్నది. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. అయితే మరి ఎప్పుడు ఈ నది ఉప్పొంగింది అది కూడా చూసుకుందాం.
7వ మాట తర్వాత మత్తయి సువార్త 27 అధ్యాయము 20వ వాక్యము 24వ వాక్యాన్ని మనం చూసుకుందాం. ప్రధాన యాజకులు పెద్దలు బర్నబాను ఇడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ సన్నటి నీళ్లు మాకు వద్దని ఏం చెప్పారు వీళ్ళు? ఈ సన్నగా నీళ్ళు వస్తున్నాయా, ఈ నీళ్లు మాకు వద్దని వారు వేరే వాళ్ళు ప్రేరేపించగా వద్దన్నారు. దీనికి వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. ఇక్కడ క్రీస్తుని అప్పజెపుతానికి సాదృశ్యం. ఇది ప్రవచనం, ఇది నెరవేర్పు. ఇది ప్రవచనం, ఇది నెరవేర్పు. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? వారిని జనాలను ప్రేరేపించారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు ప్రేరేపించగా మాకు ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు అవసరం లేదు. ఇక్కడ నీళ్ళనేమో క్రీస్తుగా చూపించాడు, నీళ్ళని ప్రభు అయిన యేసుక్రీస్తుగా చూపించాడు. ఇక్కడికి వచ్చేలేకే ఇక్కడ నెరవేర్పు చూపించాడు మత్తయి సువార్తలో. అయ్యా మాకు అవసరం లేదు. ఇక్కడ ప్రజలు ప్రేరేపణ బట్టి వద్దన్నారు, సన్నగా పారుతున్నాయి అయ్యా నీళ్లు మాకు వద్దన్నారు. ఇక్కడికి వచ్చేలేకే ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా వద్దన్నారు. వాక్యము నీళ్ళకి సాదృశ్యమై ఉన్నది. వాక్యము జీవ ఆహారానికి సాదృశ్యమై ఉన్నది. దానిని దయచేసి గమనించి మీరు ఆలోచించాల్సిందిగా కోరుచున్నాను. దీనిని వేరుగా అర్థము చేసుకునవద్దు. ఒక వాక్యం చూపించి ఒకలాగా చెప్తున్నారు అని చాలామంది అన్నారు. అందువల్ల దీని భావాన్ని భావం అది ఆ భావాన్ని మనం ధ్యానించాలి. చూద్దాం 24వ వాక్యం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీయూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును కూర్చి, చూడండి ప్రియమైన వారలారా, నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు అయా శాపముని పాపముని కడుగు వేస్తుంది. ఎలాగా? మనం పాపులము బాప్టిజం తీసుకుంటాము. బాప్టిజం తీసుకున్నప్పుడు మన పాపము కడగబడుద్ది. అట్లాగే రాబోయే శాపము ఈయనేం చేశాడు? అయ్యా మాకే శాపము పాపము అంటకూడదు. ఈయన నీతిమంతుడు. ప్రవహించు వాక్యము, ప్రవహించు జలము. నీళ్లుంటేనే కదా పంటలు పండేది, నీళ్లుంటేనేగా మరి ఆహార పదార్థాలు ప్రతీది కూడా పండేది. అలాగే ఒక మానవుడు మారు మనసు పొందాలి అంటే వాక్యమను నీరు అనగా అంగీకరించితే, వాక్యమను నీరు అంగీకరించితే, నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికగా ఉండవని చెప్పాడు. ఎవరికి? సమరయ స్త్రీకి. ఆ వాక్యము నీళ్లు వాక్యము సాదృశ్యం. అందుకని ఇక్కడ క్రీస్తుకు పూర్వము ప్రవశించాడు. క్రీస్తు శకములో నెరవేరింది. ఎందుకంటే పద్దాక ఇదే చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని, ఆలోచిస్తారని. గమనించండి ప్రియమైన వారలారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసుని చేయటానికి ఫస్ట్ కుమారుడు అనగా సన్నని నీరుతో సాదృశ్యమై ఉన్నది. చూద్దాం, ఇంకొక మాట కూడా చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వాక్యము. అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయుమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును నేను సిలువ వేయుదునా వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప, చూడండి ప్రియమైన వారలారా, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అనేసి వీరు ఖండితంగా చెప్పేశారు. అయితే యూదుల రాజు అనగా వాక్యవర్తమానముని అందించువాడు. ఈ మాటకి అర్థము మరొకసారి చేసుకుందాం. చూడమ్మ యెషయా గ్రంథము 6వ వచనం మరొకసారి చదువుకుందాం. మరియు యెహోవా ఇంకను
నాతో ఇంకను ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు అదిగోండి మెల్లగా పారు. అప్పుడు సువార్త మెల్లగా చెప్తున్నాడు. కొన్ని పల్లెల్లో, కొన్ని పట్టణాల్లో, అలాగే యూదులు కొంతమందికి మాత్రమే. వాక్యము నీళ్ళకి పోల్చబడింది. 7వ అధ్యాయములో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతను లోకరక్షకుడు, అతని భుజముల మీద రాజ్యభారము ఉన్నది. అయితే సువార్తని నీళ్ళగా పోల్చి చూపించి చెప్పాడు. దానిని ఆలోచించి అర్థం చేసుకోండి. ఉపమానము లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు సువార్తని ప్రకటించలేదు. అలాగే కొన్ని పల్లెటూరుల్లో పొడుపు కథని వేయటానికి విప్పితేనే పొడుపు కథని చెప్తారు. పొడుపు కథ చెప్పేటప్పుడు ఏమంటారు? అయ్యా మీది మాకు కనపడిద్ది, మాది మీకు కనపడదు. ముఖము ఒకరి ముఖము ఒకరికి కనపడిద్ది. అలాగనే అర్థం చూసుకుంటే వారి ముఖం వారికి అగపడిద్ది. దీని భావాలు అట్లా ఉంటవి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉపమానాన్ని దాన్ని ధ్యానించితే విడమర్చి చెప్పమన్నారు 12 మంది. అయ్యా ఈ ఉపమానం అర్థం ఏమిటంటే అర్థం చెప్పాడు. అలాగే దీని అర్థం ఈ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తుకి ఈ నీళ్లు సాదృశ్యమై ఉన్నది. నీళ్లు వాక్యానికి సాదృశ్యమైనది. మరొకసారి, మాకు కైసరు తప్పనిచ్చి మాకు వేరొక రాజు లేడు. అది దాని భావం. ఇప్పుడు చూడండి ప్రియమైన వారులారా, యెషయా గ్రంథము 8:7 కాగా ప్రభువు బలమైన అదిగోండి చూడండి, యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా ఆషూరు రాజు అతని దండంతటిని వారి మీదికి. చూడండి ప్రియమైన వారులారా, కిందకి చదువమ్మా. అవి దాని కాలువలన్నిటికీ పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. మరొక్కసారి చదువుకుందాం ఈ మాటని తర్వాత. చూడండి ప్రియమైన వారులారా, ఈ లోకాన్ని స్వతంత్రించుకున్నాడు ఒక రాజు. అది అందరికీ తెలుసు. ఒక రాజు స్వతంత్రించుకున్నాడు. ఆ రాజును జయించాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమును, పరిశుద్ధాత్మను వెదజల్లాలి. ఎలా వెదజల్లాలి చూద్దాం. అది కూడా చూద్దాం. ఎంత కాలువలు ఒడ్డు మీదకు కూడా వచ్చేసినాయి. అనగా కట్టుకున్నారు. ఏ వర్గము? ఇదొక వర్గము, మా వర్గము, లేదంటే మా దేవుడు అని హైందవులు ఒక కట్టడి కట్టుకొని ఒక కాలువకి అటుపక్క ఇటుపక్క కట్టుకున్నట్లుగా ఒక కట్టడిని కట్టుకున్నాడు. పరిశుద్ధాత్మను వాక్యమును వెదజిల్లుచుండగా ఆ కాలువ మీద పొంగి మళ్ళీ గట్టు మీదకు కూడా వచ్చేసింది. అయితే ఈ కాలువ పొంగటం అంటే మాటలా? ఆ కాలువ పొంగింది. ఈ విగ్రహారాధికులందరూ కూడా దేవుని బిడ్డలవుతున్నారు. దేవుని బిడ్డలయ్యి వారు ఉంటున్నాడు. భూరాజుగా ఉన్నవాడు లూసిఫర్. ఆ రాజునే జయించింది. ఎలాగా? వాక్యమను నీరు. ఆ వాక్యమనే నీరు ఎలాగో చూద్దాం. ఇదిగో చూడండి 28 మత్తయి సువార్త 18వ వాక్యము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చి. ఎవరికి ఇమ్మంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఈ 12 మందిని అభిషేకించి పరిశుద్ధాత్మని కుమ్మరించి ఈ పరిశుద్ధాత్మని సువార్తను ప్రకటించడానికి వాక్యమనే నీరుని వీరికి అందించటానికి 4 దిశలుగా పంపించాడు. ఇద్దరిద్దరిగా 4 దిశలుగా, 4 దిక్కులు ఇద్దరిద్దరిగా వెళ్ళమన్నాడు. మరి ఎంత సువార్త ప్రబలమైంది. ఇక్కడ నీళ్లు ఎంత కట్ట మీదకి కూడా వచ్చి
నిండి పొర్లి పారుతుంది. అలాగే సువార్త అనే నీరు ఈ 12 మంది అపోస్తుల ద్వారాగా యూఫ్రటీస్ నది పొంగి పొర్లింది. పరిశుద్ధాత్మ ఈ నదికి సాదృశ్యమై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న వారు 12 మంది అపోస్తులు. ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న ఈ 12 మంది అపోస్తులు సువార్తను ప్రకటించారు. వాక్యం అనే నీరుని సువార్తగా ప్రకటించారు. వాక్యమను నీరుని సువార్తగా ప్రకటించారు. చూడండి ప్రియమైన వారులారా, యెషయా గ్రంథం ఒక్కసారి 8-7 మరొకసారి చదువుకుందాం మీకు అర్థం కావాలని. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా ఆషూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించను. అవి దాని కాలువలన్నిటికీ పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారెను. చూడండి ప్రియమైన వారులారా, మరి ఈ భూరాజుని స్వతంత్రించుకున్నారు. రకరకాలైన దేవతలు దేవుళ్ళని పెట్టుకున్నారు కదా. వారందరినీ జయించింది ఎవరు? వాక్యము. వాక్యం అనే నీరు, పరిశుద్ధాత్ముడు. ఎంతమంది మారు మనసు పొందారు! కొన్ని వేల మంది హైందవులు మారు మనసు పొంది సేవ చేస్తూ సంఘాలు కడుతూ ఎంతో గొప్ప స్థితిలో ఉంటున్నారు. ఇది సాదృశ్యం దానికి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడేమన్నాడు? అయ్యా, సమస్త జనులను మీరు శిష్యులనుగా చేయండి. నాకు భూమి మీద సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములో వీరికి బాప్టిసము ఇవ్వండి. అనగా నీరు. వాక్యము నీరుకు సాదృశ్యం. బాప్టిసం పాపము కడగటానికి నీళ్ళకి సాదృశ్యం. మళ్ళీ ఇంకొక మాట కూడా ఉంది, వాక్యము విని అంగీకరించి జీవించాడు కనుక పాపముని తుడిసివేసుకున్నాడు. చూడండి ప్రియమైన వారులారా, మనము నిత్యము కూడా నిత్య రాజ్యానికి వారసత్వం పొందుకొని ఉండాలి. ఈ వాక్యం చెప్పటానికి నేను ఇందాక కూడా ఎంతో ఆందోళన పడుతూ వచ్చాను. ఇది ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు వినలేదు, ఎక్కడ కూడా ఎలాగా మాట్లాడాలి. 7వ అధ్యాయంలో కన్యక గర్భవతి కుమారుని కనును, అతని భుజముల మీద రాజ్యభారం ఉండును. ఇక్కడికి వస్తే 8వ అధ్యాయంలో చూస్తేనేమో నీటికి సాదృశ్యం వాక్యము. ఎలాగా మాట్లాడాలి? మళ్ళీ చూస్తేనేమో నేనిచ్చి నీళ్లు తాగితే ఎప్పటికీ దప్పిగా ఉండమన్నాడు. నా వాక్యము జీవాహారమై ఉందన్నాడు. నీళ్లు జీవమున్నవి. నీళ్లు జీవానికి సాదృశ్యమైనది. నీళ్లు పంట భూమిలో లేకపోతే జీవం ఉండదు కనుక, పొడి నేలలో ఉంటే మరి పండ్లు పండవు కనుక నీళ్లు జీవానికి సాదృశ్యం. మనిషి మట్టికి సాదృశ్యం. ఆ మట్టి హృదయంలో జీవం అనే వాక్యము, నీరు అనే వాక్యము వస్తేనే మారు మనసు పొందుతాడు. లేని పక్షంలో వాడు మారు మనసు పొందలేడు. చూడండి ప్రియమైన వారు, ఆలోచించండి, గమనించండి. వాక్యము నీటికి సాదృశ్యమైనది. వాన వంటి వాక్యము, జీవ ఆహారము. వాన వంటి వాక్యము జీవ ఆహారమై ఉన్న నీరుని వాక్యముగా చూపించాడు ఇక్కడ. అలాగే ఈ వాక్యము కుమారుడి ద్వారాగా చూపించాడు. ఈ వాక్యము కుమారుడి ద్వారాగా చూపించాడు. కుమారుని ద్వారాగే వాక్యము ప్రజలెళ్ళింది. అంతకుముందు బోధ ప్రవక్తలు చేసింది. కుమారుడు వచ్చిన తర్వాత సువార్తని ప్రకటించాడు. ఆ సువార్త నీటికి సాదృశ్యమై ఉన్నది. భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి మీరు బాప్టిస్మం ఇచ్చి వారికి నా శిష్యులనుగా చేయండి. చూడండి, ఆలోచించండి. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద. అదిగో చూడండి, ఎల్లప్పుడూ ఉంటాడంట ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకని? సువార్త చేయటానికి. ఆయనే వీరితో ఉంటున్నాడు. చదవమ్మా. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై
ఆయన వేరొక ఆదరణకర్తను వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను అదిగోండి సత్యస్వరూపియగా ఆత్మ అనగా పరిశుధాత్మ. ఆ పరిశుధాత్మే యెహోవా. ఆ పరిశుధాత్మే యెహోవా. దానిని మనం గమనించుకొని ధ్యానించుకొని సువార్త చేసేది పరిశుధాత్ముడు అనగా దేవుడు తప్పనిచ్చి ఇంకెవరు వాక్యము చెప్పలేరు. ఎందుకంటే బిడ్డలు ఆయన వారు, సృష్టించింది ఆయన, రక్తమాంసాలు ఇచ్చింది ఆయన, జీవాహారం జీవించటానికి జీవాత్మను ఊదాడు, జీవాహారం ఆహార పదార్థాలను సృష్టించాడు. కనుక దాని భావం అది. చూడండి, మారు మనసు పొందటానికి వాక్యమను నీరు, వాక్యమను జీవాహారం తీసుకోవాలి. కనుక ఇంత గొప్ప సంఘటన గమనించండి. ఇక్కడ చూద్దాం, ఇంకొక మాట చూద్దాం ప్రియమైన వారలారా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40 వచనము 41వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఎవరు సాక్ష్యము? ప్రభువైన యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సాక్ష్యమిచ్చి, అయ్యా మేము పరిశుధాత్మని పొందుకున్నాము, అదిగో ఆ పరిశుధాత్మ పొందుకున్నాము కనుక మేము సువార్తను ప్రకటించడానికి వచ్చాము. సువార్తను ప్రకటించడానికి వచ్చాము. ప్రభువైన యేసుక్రీస్తులో పరిశుధాత్మ ఉన్నది. ఆ పరిశుధాత్మ వాక్యము ప్రకటించాడు. ఆ పరిశుధాత్మని మేము సాక్ష్యం చెప్తున్నాం. చదవమ్మా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అదిగో చూడండి, వాక్యము అంగీకరించారట. వాక్యము అంగీకరించి వారు బాప్టిసము ఇంచుమించు 3000 మంది బాప్టిసం పొందారు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం చెప్పినప్పుడు ఒక దగ్గర మహా అయితే 10 మంది 20 మంది. కానీ ఈ 12 మందిలో అపోస్తలుడు పేతురు గారు వాక్యము ప్రకటించినప్పుడు ఇంచుమించు 3000 మంది బాప్టిసం తీసుకున్నారు. మళ్ళీ ఒక్కసారి యెషయా గ్రంథము 8:7 చదువుకుందాం. చదువుకుని అప్పుడు ఈ వాక్యము దీనికి సాదృశ్యము, ఈ మాటకు సాదృశ్యమైంది. ఒక్కసారి చదవమ్మా. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా ఆషూరు రాజు అనగా లోకరాజు అతని దండంతటిని వారి మీదికి రప్పించను. దండంతటిని వారి మీదకి రప్పించిందంటే మరి వాస్తవానికి విగ్రహారాధన, అనేకమైన పేర్లు దేవతలు, వారందరూ కూడా ఈనాడు కొన్ని పల్లెల్లో పట్టణాల్లో కొట్టుకుపోతున్నారు. పరిశుధాత్మ వాక్యం వలన చాలామంది మారు మనసు పొంది బాప్టిసం తీసుకొని ఆ విగ్రహారాధనని వదిలిపెట్టేశారు. ఈ రాజేమో లోకరాజు అనగా లూసిఫర్కి సాదృశ్యమైనది. చదవమ్మ. అవి దాని కాలువలన్నిటికి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లిపారును. చూడండి, పొర్లిపారతం అంటే బాప్టిసం తీసుకుంటాం, పాపం కడుక్కుంటాం, దాని సాదృశ్యం అది. అలాగే ప్రియమైన వారులారా, మరొకసారి అపోస్తల కార్యాలు 2:41 చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ప్రియమైన వారులారా, చూడండి, పాపముని కడిగి వేసుకొని దేవునిలో ఉంటున్నారు. అలాగే ఇంకొక మాట చూసుకుందాం. న్యాయము నీటికి సాదృశ్యమై ఉన్నది. డబ్బులున్నాయని లేదా ఇంటి పేరు కలవారని డబ్బు లేని వాడికి పేదవాడికి అన్యాయం చేయాలని మీరు తలంచిన ఎడల ఆ న్యాయము నీళ్ళకి సాదృశ్యమై ఉన్నది. చూద్దాం అది కూడా. ఆమోసు గ్రంథము 5:24.
నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. న్యాయము జరుగనీయుడి. గొప్ప ప్రవాహము వలె గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. నీతిని ప్రవహింపనీయుడి. నీతి, ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి కార్యాలను, నీతి క్రియలను చేశాడు. మళ్ళీ నీళ్ళలో మట్టి ఉన్నా, నలకున్నా, అలాగే ఈ నీళ్ళలో ఏదైనా ఒక దుమ్ము కనపడినా, లేదు ఒక బూజు లాంటిది కనపడినా నీళ్లు పారబోస్తాం. అలాగే మనిషి హృదయము నీటికి సాదృశ్యమై ఉన్నది. అలాగే నీళ్లు న్యాయానికి సాదృశ్యమై ఉన్నది. డబ్బులున్నాయని పేదవాడికి అన్యాయం చేస్తే తప్పు. ఆ పేదవాడికి న్యాయం చేయండి. డబ్బున్న వాళ్ళందరూ కలిసి ఒక్క పేదవాడికి అన్యాయం చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుడైన యెహోవా చూస్తూ ఉండడు. ప్రియ క్రైస్తవులారా, మీరు అది మనస్సున పెట్టుకోండి. ఎందుకంటే మీరు క్రైస్తవులు కనుక, మీరు దేవుని బిడ్డలు కనుక, బాప్టిజం తీసుకున్నారు కనుక, బల్లలో పాలు పంపులు పొందుతున్నారు కనుక, సంఘములో అగ్రపీఠం మీద కూర్చుంటున్నారు కనుక, పేదవాడికి అన్యాయం చేయాలని, వర్గమును వెనకాల పెట్టుకొని కీడు చెయ్యాలని మీరు ప్రయత్నిస్తే అది మీకు శాపంగా మారుతుంది. క్రైస్తవులేగా, వాక్యం తెలుసుగా, వాక్యం తెలియని వారు కారుగా, వాక్యము తెలిసిన వారేగా. వాక్యము తెలిసిన నీవు జాగ్రత్త. దయచేసి పేదవాడికి అన్యాయం చేయాలని తలంచితే దేవుడు సహించడు. ఇక్కడ తీర్పు తీరుస్తాడు, అక్కడ కూడా తీర్పు ఉన్నదని గుర్తెరిగి గమనించి నీ నడవడికని మార్చుకొని నీవు దేవుడు చూస్తున్నాడనే భయము, దేవుడు వింటున్నాడనే భయము కలిగి జీవించాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరొక్కసారి చూసుకుందాం, ఇదే మాటని ధ్యానిద్దాం. ఒక చిన్న వరకే. న్యాయం అనేది నీటికి సాదృశ్యం. న్యాయము నీటికి సాదృశ్యం. నీతి ప్రవర్తన నీలో ఉండాలి. అది ప్రభువైన యేసుక్రీస్తులో నీతి ప్రవర్తన ఉన్నది. నీవు క్రైస్తవుడివి, నీతి ప్రవర్తన కలిగి నీవు జీవించు, నీవు ఆశీర్వదింపబడతావని కోరుతూ దేవుడు కొద్ది మాటలు వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, వాక్య వర్తమానముని అందించిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. నేనైతే మనిషిని వట్టివాడి, నా వల్ల కాదు. ఈ వాక్యాన్ని చెప్పిన మాటే చెప్పి భావాలను విడమర్చి విప్పి చెప్పిన దేవా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. నీ కృపావాత్సల్యతతో ఇంటున్న ప్రతి బిడ్డని దీవించి మహిమ పొందండి. వారిని ఆశీర్వదించండి. వారికి కావాల్సిన దీవెనలు కుమ్మరించండి. వారి హృదయాలను పశ్చాత్తాపం కలిగి నీవు చూస్తున్నావనే భయముని కలుగజేసి మహిమ పొందమని నా ప్రభువుని ప్రియ కుమారుడైన నజరేతులో పుట్టిన ప్రభుని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయించును, రక్తమే యేసు రక్తమే సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.